హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, కడవల్లో నవ్వుసి ఉయ్యాలో, వారి కోడలు ఉయ్యాలో, కనక మహాలక్ష్మి ఉయ్యాలో. కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, కడవల్లో నవ్వుసి ఉయ్యాలో. ఈ బతుకమ్మ పండుగ అంటే ఆడపిల్లలకి చాలా ఇష్టమైన పండుగ. ఈ పండుగ కోసం సంవత్సరం అంతా చాలా ఆడపడుచులు అందరూ వెయిట్ చేస్తారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, దసరా పండుగకి. ఈ బతుకమ్మ పండుగ చాలా మంది ఆడపడుచులు తన పుట్టింటికి వస్తారు. ఈ పండుగ ఎందుకు జరుపుకుంటాము అంటే, ఒకానొక ఊళ్ళో 7 రాజులు ఉండేవాళ్ళు. ఆ 7 రాజులకి చాలా చక్కమైన కుందన బొమ్మ లాంటి చిన్న చెల్లి ఉండేదన్నమాట. ఆ చిన్న చెల్లికి 7 అన్నదమ్ములు చాలా ప్రేమ చేస్తూ పెంచారు. కానీ వచ్చిన వదిన వాళ్ళు అలా కాదు కదా. సో అన్నవాళ్ళు అలా ప్రేమిస్తుంటే వదిన వాళ్ళు చూసి ఓర్చుకోలేరు. అలానప్పుడు చెల్లి ఎంతో టెన్షన్ పడేదన్నమాట. అప్పుడు 7 అన్నవాళ్ళందరూ కలిసి వేటకి వెళ్ళారనమాట. ఆ వేటకి వెళ్ళినప్పుడు ఈ వదిన వాళ్ళు తన ఆడపడుచుని చాలా ఇబ్బంది పెట్టారు. ఒక్కో వదిన చూసి ఓర్వలేక ఒక్కో వదిన ఒక్కో టార్చర్ లా పెట్టారు అనమాట. ఎందుకంటే అన్నవాళ్ళు లేరు కదా, అందుకోసమని. అయితే వాళ్ళ టార్చర్ భరించలేక ఈ ఆడపడుచు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంది ఒక బావిలో దూకి. అన్నవాళ్ళు వేట నుంచి ఇంటికి వచ్చినాక చెల్లి గురించి విచారించినప్పుడు చెల్లి కనపడలేదు. అలా కనపడనప్పుడు ఎంతో దిగులు చెందిన అన్నవాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అడవిలో ఒక బావి దగ్గర ఆగి వాటర్ తాగడానికి చూస్తే అందులో నుంచి ఒక పువ్వు కనిపించినప్పుడు ఏంటి ఇది తంగేడు పువ్వు బావిలో ఎందుకు ఉంది అని చెప్పి చూస్తే అక్కడ వాళ్ళ చెల్లి మాటలు వినిపిస్తాయి. అన్నయ్య, నేను ఇక్కడ సంతోషంగా ఉన్నాను, నేను ఇలాగే సంతోషంగా ఉండాలి అని అంటే మీరు నాకు 9 రోజులు 9 పువ్వులతో సంవత్సరంలో ఒక రోజు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళి నన్ను పూజించండి, నేను ఎంతో సంతోషపడతాను అని చెప్పి ఆ అన్నయ్య వాళ్ళకు చెప్తుంది అనమాట. ఇది బతుకమ్మ పండుగ స్టోరీ. కానీ ఈ విధమైన కథలను మరెన్నో కథలుగా చెప్తూ ఒకరు ఒక్కొక్క కథని చెప్తారనమాట. ఈ బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ప్రాచీనమైన పండుగ. ఈ బతుకమ్మని 9 రోజులుగా నువ్వు చెప్పినట్టు 9 రోజులుగా 9 పేర్లతో పెట్టి పిలుస్తారు. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మ, అది రెండో రోజు పెత్తరమాస రోజు చేసుకుంటాము. మొదటిది ఎంగిలి పూల బతుకమ్మ, రెండోది అటుకుల బతుకమ్మ, మూడోది ముద్దపప్పు బతుకమ్మ, నాలుగోది అట్ల బతుకమ్మ, ఐదోది అటుకుల బతుకమ్మ, ఆరోది అలిగిన బతుకమ్మ. అంటే అలిగిన బతుకమ్మ అంటే ఇప్పుడు తను చెప్పినట్టు తన చెల్లి కదా, తన చెల్లి ఎలాగైతే ఆడపడుచు అని అనుకుంటున్నాం కదా. సో తెలంగాణ ప్రజలందరూ బతుకమ్మని ఆడపడుచులా స్వీకరించి అలిగిన బతుకమ్మని అలిగి ఉంటే ఆ రోజు బతుకమ్మ పెట్టి అలక తీరుస్తారన్నమాట. 7వ రోజు ఏపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ ఎందుకంటే 8 రోజులు ఆటపాటలతో తనతో ఆడి చేసి 9వ రోజు తనని ఆడపడుచులాగా స్వీకరించి తనకు సద్ది కట్టి సద్దితో సహా తనని హ్యాపీగా బయలుదేరిస్తారన్నమాట. సో ఈ బతుకమ్మ పండుగని తెలంగాణ ప్రజలు, పల్లెటూరులో ఉండే ప్రజలు తాము ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని ఈ 9 రోజుల్లో ఆటలు పాటలు ఆడుతూ ఈ కష్టాన్ని మర్చిపోతారు. సో ఇది ప్రజల నుంచి పుట్టుకొచ్చిన పండుగ. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, గుమ్మడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మడి కాయప్పునే గుమ్మడి చెట్టు కింద ఆట చిలుకలాల పాట చిలుకలాల కన్నంది పువ్వులు ఘనమైన గన్ను పూలే గౌరమ్మ, గట్టెల పెట్టానమే గౌరమ్మ.
ఈ బతుకమ్మను ఎంతో మంది తన కష్టాలను తెలుపుతూ పాట రూపంగా చెప్పి అందరికీ వాళ్ళ వాళ్ళ బాధలను పాటల్లో మార్చి వాళ్ళ భారాన్ని తగ్గించుకుంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో, రాగమెత్తరదు ఉయ్యాలో రాగమెత్తరదు ఉయ్యాలో, ఉయ్యాలో నేలవన్న కడ ఉయ్యాలో, పాపట్ల చంద్రుడ ఉయ్యాలో పాలవన్న కడ ఉయ్యాలో, ఎంటకలాదేవికి ఉయ్యాలో ఎందరమ్మ కొడుకులు ఉయ్యాలో, ఎందరి దగ్గరదమ్మ ఉయ్యాలో ముగ్గురే కొడుకులు ఉయ్యాలో, ఎందరి దగ్గరదమ్మ ఉయ్యాలో ముగ్గురే కొడుకులు ఉయ్యాలో, ముగ్గురు తోడున్న ఉయ్యాలో ఒక్కతే అక్కమ్మ ఉయ్యాలో, ముగ్గురు తోడున్న ఉయ్యాలో ఒక్కతే అక్కమ్మ ఉయ్యాలో, అక్కమ్మనిస్త్రీ ఉయ్యాలో మహారాజు పట్నం ఉయ్యాలో, అక్కమ్మనిస్త్రీ ఉయ్యాలో మహారాజు పట్నం ఉయ్యాలో, పెద్దోడ పెర్మన్న ఉయ్యాలో అక్కని తీసుకురార ఉయ్యాలో, పెద్దోడ పెర్మన్న ఉయ్యాలో అక్కని తీసుకురార ఉయ్యాలో, నడుపోడు ఉండంగా ఉయ్యాలో నాకేమక్కర ఉయ్యాలో, నడుపోడు ఉండంగా ఉయ్యాలో నాకేమక్కర ఉయ్యాలో, నడుపోడ నారాయణ ఉయ్యాలో అక్కని తీసుకురార ఉయ్యాలో, నడుపోడ నారాయణ ఉయ్యాలో అక్కని తీసుకురార ఉయ్యాలో, చిన్నోడ శ్రీకృష్ణ ఉయ్యాలో అక్కని తీసుకురార ఉయ్యాలో, చిన్నోడ శ్రీకృష్ణ ఉయ్యాలో అక్కని తీసుకురార ఉయ్యాలో, నాయన ఉండంగా ఉయ్యాలో నాకేమక్కర ఉయ్యాలో, నాయన ఉండంగా ఉయ్యాలో నాకేమక్కర ఉయ్యాలో, నాయన నా రాజ ఉయ్యాలో బిడ్డను తీసుకురార ఉయ్యాలో, నాయన నా రాజ ఉయ్యాలో బిడ్డను తీసుకురార ఉయ్యాలో. ఈ పాటలో ఏం తెలుస్తుందంటే, ముగ్గురు అన్నా తమ్ములు ఉన్న వాళ్ళకి ఒకతే అక్క, ఆ అక్కని తీసుకురమ్మన్నప్పటికీ కూడా ముగ్గురు అన్నా తమ్ములు నేను కాకపోతే నేను అని ఎదురు చూస్తారు. కానీ అదే అక్క ఎప్పుడు పుట్టింటికి వెళ్ళాలి, ఎప్పుడు కలవాలి అని ఎదురు చూస్తుంటారు. ఉన్న ఆ ఒక్క పండగకి తీసుకురమ్మంటే వాళ్ళ నాన్నని పంపుతుంది. లాస్ట్కి వాళ్ళ నాన్నని పంపిన తర్వాత వాళ్ళ నాన్న వెళ్ళినప్పటికీ వాళ్ళ బిడ్డ రాలేని పరిస్థితుల్లో ఉంటది. వాళ్ళ మెట్టినింటి వాళ్ళు పెట్టే కష్టాలకి ఇంటికి రాలేని పరిస్థితుల్లో ఉంటది. ఇలాంటి ఎన్నో కష్ట సుఖాలను పాట రూపంలో పాడుతూ దేవతను గౌరమ్మను కొలుస్తూ, ఇలా ఉంది మా బతుకు, కష్టాలు సుఖాలు, మమ్మల్ని నీ బిడ్డలన స్వీకరించి మా కష్టాలను తీర్చు తల్లి అని మొక్కుతూ ఈ 9 రోజులు దేవతని పూజిస్తూ ఉంటారు. కల్వరి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో, కల్వారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడువలో పోసి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడువలో పోసి ఉయ్యాలో, అంతట్లో అన్నయ్య ఉయ్యాలో రానే వచ్చిరి ఉయ్యాలో, అంతట్లో అన్నయ్యలు ఉయ్యాలో రానే వచ్చిరి ఉయ్యాలో, కాళ్ళకు నీలిచి ఉయ్యాలో కన్నీరు నింపే ఉయ్యాలో, కాళ్ళకు నీలిచి ఉయ్యాలో కన్నీరు నింపే ఉయ్యాలో, ఎందుకు కన్నీరు ఉయ్యాలో తుడుచుకో కన్నీరు ఉయ్యాలో, ఎందుకు కన్నీరు ఉయ్యాలో తుడుచుకో కన్నీరు ఉయ్యాలో, ఏమి కష్టం వచ్చే ఉయ్యాలో తుడుచుకో కన్నీరు ఉయ్యాలో, ఏమి కష్టం వచ్చే ఉయ్యాలో తుడుచుకో కన్నీరు ఉయ్యాలో, చెప్పి రావమ్మ ఉయ్యాలో మెట్టి నెల్లవాళ్ళు ఉయ్యాలో, చెప్పి రావమ్మ ఉయ్యాలో మెట్టి ఉయ్యాలో, వంటశాలలున్న ఉయ్యాలో ఓ అక్కగారు ఉయ్యాలో, వంటశాలలున్న ఉయ్యాలో ఓ అక్కగారు ఉయ్యాలో, మా అన్నలొచ్చిరి ఉయ్యాలో మమ్ము పంపుతార ఉయ్యాలో, మా అన్నలొచ్చిరి ఉయ్యాలో మమ్ము పంపుతార ఉయ్యాలో, మమ్ము ఆపుతార ఉయ్యాలో వస్తే వచ్చరు గాని ఉయ్యాలో, మమ్ము పంపుతార ఉయ్యాలో వస్తే వచ్చిరు గాని ఉయ్యాలో, ఏమి తెచ్చినారు ఉయ్యాలో పాపడికి పట్టికి ఉయ్యాలో, ఏమి తెచ్చినారు ఉయ్యాలో పాపడికి పట్టంగి ఉయ్యాలో, పాలు దాగే గిన్నె ఉయ్యాలో నాకు నల్ల చీర ఉయ్యాలో,
పాలు దాగే గిన్నె ఉయ్యాలో నాకు నల్ల చీర ఉయ్యాలో మీ బావ నడుగు ఉయ్యాలో మీ బావ నడుగు ఉయ్యాలో మీ బావ నడుగు ఉయ్యాలో భరతము చదివితే ఉయ్యాలో భారతము చదివితే ఉయ్యాలో పెద్ద బావ ఉయ్యాలో ఉయ్యాలో పెద్ద బావ ఉయ్యాలో మా అన్నలు చిరి ఉయ్యాలో మమ్ము వంపుతార ఉయ్యాలో మా అన్నల చిరి ఉయ్యాలో మమ్ము వంపుతార ఉయ్యాలో నేనెరుగా ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో నేనెరుగా ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో కూర్చిపీటల మీద ఉయ్యాలో కూర్చున్న ఓ అత్త ఉయ్యాలో కుర్చీ పీటల మీద ఉయ్యాలో కూర్చున్న అత్త ఉయ్యాలో మా అన్నలు చిరి ఉయ్యాలో మమ్ము వంపుతార ఉయ్యాలో మా అన్నల చిరి ఉయ్యాలో మమ్ము వంపుతార ఉయ్యాలో మీ అన్నలు చిరి ఉయ్యాలో ఏమి తెచ్చిరి ఉయ్యాలో మీ అన్నల చిరి ఉయ్యాలో ఏమి తెచ్చిరి ఉయ్యాలో పాపడికి పాల గిన్నె ఉయ్యాలో నాకు నల్ల చీర ఉయ్యాలో పాపడికి పాగంటి ఉయ్యాలో నాకు నల్ల చీర ఉయ్యాలో నేనెరుగా ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో నేనెరుగా ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో బయట కూర్చున్న ఉయ్యాలో బావగారు ఉయ్యాలో బయట కూర్చున్న ఉయ్యాలో ఓ బావగారు ఉయ్యాలో మా అన్నలు చిరి ఉయ్యాలో మమ్ము వంపుతార ఉయ్యాలో మా అన్నల చిరి ఉయ్యాలో మమ్ము వంపుతార ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో పెట్టుకో చీరలు ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో పెట్టుకో చీరను ఉయ్యాలో పోయి రావమ్మ ఉయ్యాలో మీ అమ్మగారింటికి ఉయ్యాలో పోవిరా అమ్మ ఉయ్యాలో మీ అమ్మగారింటికి ఉయ్యాలో ఈ సంవత్సరం మేమందరం జరుపుకుంటున్న బతుకమ్మ సంబరాలు కలవారి కోడలు ఉయ్యాలో కనక మహాలక్ష్మి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లో నబూసి ఉయ్యాలో అప్పుడే వచ్చెను ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కాళ్ళకు నీలిచి ఉయ్యాలో కన్నీళ్లు రీసింది ఉయ్యాలో ఎట్లా దుసెల్లిలా ఉయ్యాలో ఏ రడ్డమాయ ఉయ్యాలో దొరక జల్లెళ్ళు ఉయ్యాలో కూరికి చెయ్యాలో ఒకడే మాయన్న ఉయ్యాలో చెన్న పొడు ఉయ్యాలో ఎట్లా తుచలలా ఉయ్యాలో ఏ రడ్డమాయ ఉయ్యాలో ఎరుకు ఎంపలు ఉయ్యాలో తోటడ్డమాయ ఉయ్యాలో తొడకు 90 ఉయ్యాలో తలుపులడ్డమాయ ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో వెండి శీలాలు ఉయ్యాలో వెండి శీలలకు ఉయ్యాలో హంసల కాయి ఉయ్యాలో చెట్టు ఉయ్యాలో ఎడమటి చెట్టు కింద ఉయ్యాలో ఏడేళ్ళ పట్టి ఉయ్యాలో ఎన్నెల పత్తి ఉయ్యాలో ఆ పత్తి ఉయ్యాలో తాయి గింజల పత్తి ఉయ్యాలో